హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాజీ ప్రధానిని అలాగే మాజీ హోంమంత్రిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరి మాజీ ప్రధాని మాజీ హోంమంత్రిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్కడ జంజీ నిరసనలో పలువురు మరణించడం పైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓలీతో పాటుగా మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఉదయం వారిని అరెస్ట్ చేశాము అనేసి ప్రకటన చేశారండి. ఇక చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా కాట్మాండ్ వ్యాలీ పోలీసులు ప్రతినిధులు అయితే తెలిపారు. ఇక ఓలీ అరెస్ట్ అయిన కాసేపటికి హోంమంత్రి సుదన్ గురంగ్ స్పందిస్తూ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారని వ్యాఖ్యానించారు. ఇక మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అలాగే మాజీ హోమ్ మినిస్టర్ రమేష్ లేఖక్ ను అరెస్ట్ చేశాము. ఇది ఎవరిపైన ప్రతీకారం కాదు, న్యాయం సాధించినందుకే మా ప్రయత్నం. ఇకపై దేశం నూతన మార్గంలో ప్రయాణిస్తుందని మంత్రి సుదన్ గురంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే ప్రభుత్వం తన పైన కక్ష సాధింపు చర్యలకు దిగిందని కేపీ శర్మ ఓలీ అన్నారు. ఈ అరెస్టు అందులో భాగమేనని కూడా ఆయన కామెంట్ చేశారు. చట్టపరంగా తాను ప్రభుత్వాన్ని ఎదుర్కొంటానని కూడా ఆయన చెప్పారు. ఇక గత ఏడాది సెప్టెంబర్ లో నిరసన బాట పట్టిన నేపాల్ జంజీ యువతరం ఓలీ ప్రభుత్వాన్ని గద్దెదించిన విషయం తెలిసిందే. అయితే నాటి నిరసనలో 70 మందికి పైగా కన్ను మూశారు. ఈ ఘటనలపైన విచారణ జరిపినందుకు ఎన్నికల అనంతరం ప్రత్యేక పార్లమెంటరీ ప్యానెల్ అయితే ఏర్పాటైంది. ఇది శుక్రవారం ప్రధాని బాలేంద్ర షా ఆధ్వర్యంలో తొలి కేబినెట్ సమావేశం అయితే జరిగింది. పార్లమెంటరీ ప్యానెల్ సూచనలు అమలు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అలాగే మాజీ హోమ్ మినిస్టర్ లేఖక్ ను అరెస్ట్ అయ్యారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.